అది ఇంట్లోకి గెస్ట్ హౌస్కి నో ఎంట్రీ అని నాకెంతో మంచి తీపి జ్ఞాపకాల్ని మిగిల్చింది, స్వతంత్రం ఇచ్చింది. పదండి పదండి. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది. అమావాస్య చీకటైనా మీరు నాకు వేగుచుక్కల్లా వెన్నెల పంచుతున్నారు. గొప్ప ఆనందం నా సొంతం చేస్తున్నారు. ఓహో, మీ పక్కన కూడా నా పక్కనేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. తాతగా నేను కథలు చెబుతుంటాను, మీరు కొడుతూ ఉండండి. ఊళ్ళో ఊహులు ఉండకూడదు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాను రాదు, నా మానవుడు రానివ్వడు. రండి. తాతయ్య, మీరు ఇక్కడ పడుకోండి. ఇక్కడ అమ్మా ఇటివ్వండి. తాతయ్య, నొప్పి ఎలా ఉంది? నొప్పి మీ స్పర్శతో ఎప్పుడో పోయిందిరా. కాస్త మత్తుగా గమ్మత్తుగా ఉందిరా ఇప్పుడు. మా అత్తేంటి తాతయ్య? మీ అభిమానము ప్రేమ కలిపిన ఇంజెక్షన్ ఇచ్చారు కదమ్మా, అది బాడీకి కొత్త కదా, మనసుకి ప్రశాంతతనిచ్చింది, అందుకే మత్తుగా ఉంది. తాతయ్య, పిలుపు అదే అయినా అందులో తేడా చాలా స్పష్టంగా వినిపిస్తుందిరా. అదే నాకు తృప్తినిస్తుందిరా. అందుకే మీ తోడు ఎప్పటికీ కావాలని మనసు ఆరాటపడుతుంది. పిలుపులో నిండుతనం ఉంటేనే ప్రాణానికి హాయిగా ఉంటుంది. మొక్కుబడి మొక్కులు తీర్చే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది, దేవుడికి ఇబ్బందిగానే ఉంటుంది. భక్తితో సమర్పించే తులసీదళమిచ్చే తృప్తి 101 టెంకాయలు కొట్టినా భగవంతుడికి తృప్తినివ్వలేవంట. మీరేమైనా అనండి, మా కోసం ఇలా మీరు అమ్మమ్మ గారికి దూరంగా ఉండడం మాకు చాలా బాధగా ఉంది తాతయ్య గారు. మిమ్మల్ని వేరు చేయాలని చూడటం నాకు బాధనిపించే ఇలా చేయాల్సి వచ్చిందమ్మా. ఉరుములకి మెరుపులకి భయపడి వర్షం వద్దనుకుంటే పంటలు పండవు. కొన్ని సందర్భాలలో కన్నీళ్లకు భయపడితే బతుకు పండదు. నేనేమీ అనుభవం లేనివాడిని కాదర్రా, ఎన్నో తీర్పులిచ్చిన వాడిని. మీకెలా న్యాయం చేయాలో నాకు తెలుసు. మనం ఏడుస్తూ కూర్చుంటే అంతా మసకబారినట్టుగానే ఉంటుంది. మనం కళ్ళు తుడుచుకోవాలి అంటే చేతలు తప్పవు. చూడమ్మా, నా గురించి మీరు అస్సలు బెంగపడద్దు. అందర్నీ దారికి తెచ్చే బాధ్యత నాది. అవును, ఎంతసేపలా కాళ్ళు పడతారు? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. పర్వాలేదు తాతయ్య. రేయ్, కొత్త సుఖాలను అలవాటు చేయకండ్రా, మళ్ళీ రేపు వెతుక్కోవాల్సి వస్తుంది. మేము నీతోనే ఉంటాంగా. దానికి కొత్త అర్థాలు తీస్తారా వాళ్ళు. అయినా ఎంతసేపు ఇలా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అమ్మా, తలుపేసుకో. గుడ్ నైట్ తాతయ్య. పడుకోండి. గుడ్ నైట్. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ మంగమ్మ గారి చెవిలో ఎత్తి తప్ప ప్రశాంతంగా నిద్ర బట్టి సావదు. అందరూ పడుకున్నారా లేదా? ఫోన్ లాక్కుని ఇది నాటకాలు వేస్తుందా? చెప్తా దీని సంగతి. ఎక్కడ పెట్టేవే ఫోన్ నా చిలక?
నన్ను ఎక్కడ దాసేవే? ఎక్కడ దాసిందబ్బా? ఇక్కడ పెట్టిందా? పండింద్ర నా పంట. ఇప్పుడు చూసిందంటే కొమ్మ మునిగిపోతాయి. అమ్మా మంగమ్మ వత్తనా వత్తన్నా. మంచి నిద్రలో ఉన్నట్టున్నారే. ఎవ్వరికి పడకుండా మాట్లాడాలి. ఏమైంది తాతయ్య? అమ్మగారికి మొత్తం చెప్పేయాలి. సీత అక్కడ ఎవరో ఉన్నారు చూడు. ఏంటి లిఫ్ట్ చేయట్లేదు? ఏమిటి రాధాకృష్ణ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? అమ్మా నేను రాధాకృష్ణని. ఇక్కడమ్మా దొంగ 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 నిన్ను పిచ్చి కొట్టుడు కొడుతున్నారేంటి? కొట్టవాగండి, మీకు దండం పెడతాను నేను రాధాకృష్ణనే. ఒరే రాధాకృష్ణ నువ్వట్రా? రాధాకృష్ణ నువ్వా? ఎవయ్యా నువ్వా? రాధాకృష్ణ నువ్వా? దొంగ అనుకున్నాం కదయ్యా. చుట్టెలిగించుకుందామని వచ్చా. చుట్టముట్టిద్దామనా సూరంటిద్దామనా? ఇదెప్పుడు నొక్కావు? నాకేం తెలుసు? లోపలికి పద. పద లోపలికి. లే లే సారీ రాధాకృష్ణ. అమ్మో కోసాలు కదిలిపోయి సారీ అంటే అందుకుంటాయా బావగారు? సారీ రాధాకృష్ణ, నువ్వు అనుకోలేదయ్యా. నేను కాపుడం పెడతాగా రా. మళ్ళీ కొడతావా? రా అమ్మా అమ్మా రా లోపలికి రా. ఏ కొట్టుడు కొట్టారు, నడు. ఒక్కరు కొట్టాడు కొట్టారు. పాపం అనవసరంగా తన్నులు తినేలా చేశాను. ఏం పర్వాలేదు తాతయ్య గారు, ఫీల్ అవ్వకండి. అప్పుడప్పుడు అలా పడితేనే ఆయన తిన్నగా నడుస్తాడు. మీరు పదండి పడుకుందిరి కానీ. ఆ, రా రఘు. నా తలగడ కింద నుంచి దీన్ని ఎప్పుడు లేపావు? నాకేం తెలుసు? పిచ్చి వేషాలు వేయకు. ఇది దొంగతనం, అందుకే దెబ్బలు తగిలాయి. బుద్ధిగా ఈ గదిలో పడుకో. గదిలోనా? ఆ గదిలోనే. నా బంగారు శకుంతల. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, పడుకో. వెళ్ళి తొందరగా తీసుకురా, తాకి వేస్తుంది. అమ్మో కొత్త అల్లుడు కూడా గుమ్మేశాడు. దీనికి నా మీద ఎంత దయగలిగిందేంటి? గదిలో మంచం మీద పడుకోమంటుంది. అదేంటో బయటికి ఆ పెద్దాయన వెళ్లేదాకా బయట అడుగు పెట్టుకో.
ఇది మరి అన్యాయం శకుంతల. పిచ్చి వేషాలు వేయకుండా పడుకో. కట్టుకున్న మొగుడి తప్పే అట్ట చేయకూడదే. పాపాన్ని పడిపోతావే శకుంతల, నా మాట వినవే. అమ్మో ఎప్పుడు పల్లెత్తి మాటన్న మా వదిని కూడా పడుకున్నా. ఏమిటి రాధాకృష్ణ ఈ టైంలో ఫోన్ చేశాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు వీడు నాకు? ఏవో పనికి మాలిన మాటలు చెప్పడానికి అయింది. వాళ్ళు వండుకున్న లడ్డులన్నీ నేనే తినేసా. కథ నూనె ఎక్కువ ఎదురా పెట్టి నెల అయింది. అమ్మో, ₹1000 నోట్లు చూసి ఎంతకాలం అయిందో. ఒక్కటి దీపావళి శుభాకాంక్షల పండగ చేసుకుంటారా? పండగ. సావిత్రి 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 సావిత్రి. పిన్ని గారు మీరా? రండి రండి. ఆపు నీ నంగనాచి వేషాలు, నాటకపు మాటలు. ఆ తలకి అంటించాల్సిందంతా అంటించి తలంటి నా కాపురానికే మంగళహారతి పాడాలనుకుంటున్నావా? పిన్ని గారు మీరా? రండి రండి. ఆపు నీ నంగనాచి వేషాలు, నాటకపు మాటలు. ఆ తలకి అంటించాల్సిందంతా అంటించి తలంటి నా కాపురానికే మంగళహారతి పాడాలనుకుంటున్నావా? నా సంసారంలో నిప్పులు పోసి మతాపులు వెలిగించి ఆనందిద్దామనుకుంటున్నావా? అయ్యో పిన్ని గారు, ఎందుకు అంతంత మాటలంటారు? పండగ పూట పెద్ద మనిషిని వదిలేసి ఎలా పండగ జరుపుకోమంటారు? పండగ పుట్టైనా కాకపోయినా నువ్వు చేసింది పద్ధతేనా? అసలు ఆ మనిషి రాగానే వివరాలు అడిగి ఇలా వచ్చారు అని చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి. అది కాదమ్మా, వారు ఏమిటి అది కాదమ్మా అని నువ్వు కూని రాగాలు తీస్తున్నావే? మీరు మీ ఇంటికి రానివ్వక మరెక్కడ ఉండనివ్వకుండా చేస్తే ఆయన్ని రోడ్డు మీద వదిలేయమంటారా? వద్దు వద్దు, అలాంటి పని మీరెందుకు చేస్తారు? వదిలితే ఎలా? మీ పథకాలు ఎలా ఫలిస్తాయి? ఆ ఇంటికి గబ్బిలాల్లా పట్టుకుని వేలాడదామని వచ్చారు.
వీలు కాకపోయేసరికి ఆయన్ని గోమర్లలా పట్టుకున్నారు. నానమ్మా, ఆ పిలిపే వద్దన్నాను. మేమేం తాతయ్య గారిని తీసుకురాలేదు. తాతయ్య గారే మమ్మల్ని తీసుకొచ్చారు. ఎవరు ఎవరిని ఎక్కడికి తీసుకొచ్చారో తెలుస్తూనే ఉంది. అయినా ఆ మనిషి ఉండాల్సిన కరెక్ట్ ఇంటికే తీసుకొచ్చారు. స్థాయి తక్కువ ఆలోచనలు, లెవెల్ తక్కువ పనులు చేసే మనుషులుండే కరెక్ట్ ప్లేస్ అయింది. అనవసరంగా నోరు పారేసుకోకండి అమ్మమ్మ గారు. వీళ్ళకి కోట్లు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ స్థానం అంత విలువ తక్కువదేమీ కాదు. అయినా మాకు కోట్లున్నాయి, తాతయ్య గారికి కోట్లున్నాయి. మేమే ఇక్కడికి వచ్చాం గానీ వాళ్లే మమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. వాళ్ళని తప్పుపట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. అహంకారం బాగా పెరిగిందే. ఆ కోట్ల కోసమేగా ఈ నాటకాలన్నీ. అది మీ మనసులోని మాట. అలా మీ మనసు ఆలోచిస్తుంది కానీ మా ఆలోచన ఏంటో, మా మనసులో ఏముందో స్పష్టంగా మీకు చెప్పాము. అయినా ఇంకా అహంకారం అంటే, ఆశ అంటే మేమే సమాధానం చెప్తాం? ఎవరిది అహంకారమో ఎవరిది ఆత్మాభిమానమో వాళ్ళ గుండెల మీద చేసుకుంటే తెలుస్తుంది. అలా మీ మనసు ఆలోచిస్తుంది కానీ మా ఆలోచన ఏంటో, మా మనసులో ఏముందో స్పష్టంగా మీకు చెప్పాము. అయినా ఇంకా అహంకారం అంటే, ఆశ అంటే మేమే సమాధానం చెప్తాం? ఎవరిది అహంకారమో ఎవరిది ఆత్మాభిమానమో వాళ్ళ గుండెల మీద చేసుకుంటే తెలుస్తుంది. సీత, చూడమ్మా, ఎన్నాళ్ళు నీ కూతురిగా నీ మాట విని ఆగాను, కానీ ఇవాళ నేను పిఠాపురం వారి కోడల్ని. ఆ ఇంటి పేరు మోస్తున్న ఆవిడ గారు ఎంత మాట పడితే అంత మాట అంటుంటే పడుండాల్సిన అవసరం మాకు లేదు. నీతో నాకు మాటలేంటి? సావిత్రి, ముందు ఇల్లు ఖాళీ చేయి. నన్ను కాదని వచ్చిన వాళ్ళకి స్థానం కల్పించడానికి ఇదేం ధర్మసత్రం కాదు. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వెందుకు ఇలా దిగజారావు? నీ కూతుళ్ళ కాపురాల కోసం నా మొగుడు పుర్రెకి గిర్రెక్కించి ఆయన ఇక్కడికి వచ్చేలాగా చేశావు. పినిగారు 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 ఆపా, పిలుపు. మతి చెడైన వస్తే మాత్రం పెద్దవారు ఇంటికెళ్లడం పద్ధతి అని చెప్పి పంపించాల్సింది పోయి హారతులు అద్దుతున్నావా? హారతులు అసలేమనుకుంటున్నావే నీ మనసుకు నువ్వు? పండగ నీ ఒక్కింటికే గాని మా ఇంట్లో లేదనుకుంటున్నావా? లేదా లేకుండా చేయాలనుకుంటున్నావా? అసలు ఇంట్లోకి ఎవరిని అడిగి ఎవరి పర్మిషన్తో అడుగు పెట్టావే నువ్వు? పోతలకి పోతలకి పోతలకి